మట్టలాదివారం గురించి పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన జకరియా ముందుగానే ప్రవచించాడు. జకరియా ప్రవక్త ప్రవచించిన 500 సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభువారు యెరూషలేముకు వచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళటానికి ఆయన గాడిదను ఎంచుకున్నారు. సాధారణంగా ఈ లోక సంబంధమైన రాజులు గుర్రాల మీద, రథాల మీద ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. గుర్రము రాజసానికి, యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. కానీ యేసు ప్రభువారు దానికి భిన్నంగా గాడిద మీద ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. గాడిద విధేయతకి, శాంతికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు గాడిదపై ప్రజల మధ్యలోకి వెళ్ళటానికి 2 కారణాలున్నాయి. అందులో మొట్టమొదటిది పాత నిబంధన ప్రవచనం నెరవేర్చడం కోసం. రెండవది ఆయన సైనిక బలంతో యుద్ధం చేయటానికి ఈ లోకానికి రాలేదని, ప్రజల మధ్యలో శాంతి రాజ్యాన్ని స్థాపించటానికే వచ్చారని తెలియజేయటం కోసం ఆయన గాడిదపై ప్రజల మధ్యలోనికి వెళ్ళారు. యేసుక్రీస్తు రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన మన అందరి హృదయాలలో ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించటానికి వచ్చారు. మనందరికీ నిజమైన శాంతి, సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు.